నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 23, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 21 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 24 నిమిషములు. ఈ రోజు తిథి నవమి తిథి తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 35 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 24 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. మార్చి 23 నాటి దిన ఫలితాలు, గ్రహస్థితులు చూసినట్టయితే ముందుగా గ్రహస్థితి సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు సింహరాశి నుంచి కన్యా రాశికి మారాడు. బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు కూడా మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచారం వలన మేషం నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు గ్రహస్థితులు ఉన్నాయి అనే అంశంలో మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకునే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. అయితే వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో కానీ, ఒప్పందాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించండి. తొందరపడి నిర్ణయాలు ఏవి తీసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తల ఎత్తే అవకాశము, మాట పట్టింపులతో విడిపోయే పరిస్థితి, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. సంయమనం, సమయోచితంగా ప్రవర్తించండి. అయితే ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే విపరీతమైన ఒత్తిడి, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు హనుమంతుడి ఆలయంలో ఏదైనా దైవానికి అంటే హనుమంతుడి ఆలయంలో అభిషేకంతో చేయించుకోవడంతో పాటు మరే ఇతర దైవం ఉన్నా కానీ అంటే రాముడు కానీ, శివుడు కానీ అలా ఏదైనా మిగతా దేవతలు ఉంటే కనుక వారికి కూడా మీరు ప్రదక్షిణలు చేసుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అయితే మీరు ఈరోజు చేయవలసిన పని, ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు నిరూపించుకోవడానికి కానీ, మీ యొక్క పనితనాన్ని తెలియపరచడానికి ఇది సరైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు ఈరోజు కుదురుతాయి. సద్వినియోగం చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య మధురమైన క్షణాలు వస్తాయి. గతంలో ఉన్న ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ ఈరోజు తీరిపోతాయి. ఆనందకరమైన వాతావరణం ఈరోజు కనబడుతోంది. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న జ్వరాలు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ సోకడం కానీ జరిగే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి డైజెషన్ కాకపోవడం కానీ, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జీర్ణ వ్యవస్థకు సంబంధించి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు ఈరోజు ఈ 2 రోజులు కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. తెలుపు రంగు వస్త్రంతో కనుక మీరు ఏ పని చేసినా, పూజ చేసినా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక విజయం చేకూరే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు అనుకున్న పనుల్లో కొంత జాప్యము, ఆలస్యము, పోస్ట్ పోన్ అయ్యే అవకాశము కనబడుతోంది. నిరాశ చెందకండి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో కానీ, విస్తరణ విషయంలో కానీ, కొత్తగా చేయాలనుకోవడంలో కానీ ఈ రోజుని వదిలేయండి. మీకు అంతగా కలిసి రాదు.
కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో ఒత్తిడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీరు ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ, తలకు సంబంధించి అంటే ప్రతీదీ తలకు తీసుకొని దాని గురించి వేదన చెందే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి, ఆ 2 తగ్గించుకొని మానసిక ప్రశాంతతను అలవాటు చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే అనారోగ్యానికి దూరంగా ఉంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. మీరు ఏదైనా కీలకమైన పనులకు వెళ్ళాలన్నా, లేదా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కనుక మరింత విజయం పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఈ చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు సమయ పాలన వల్ల మీరు అంటే టైం పంక్చువాలిటీ, ఆనెస్టీ వల్ల మాత్రమే మీరు ముందు ముందు విజయాన్ని పొందగలుగుతారు. వాటిని అవలంబించేటట్టుగా వాటిని పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఈరోజు చక్కని సమయం కాబట్టి వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చించే అవకాశము, శుభకార్యాలకు మీకు కావలసిన ధనము ఏదో ఒక మార్గంలో మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శారీరకంగా మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చింత, మనోవ్యధ, ఒత్తిడి అనేది ఈరోజు కొంచెం దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయానికి దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినది తెలుపు రంగు వస్త్రాలను ఈరోజు ధరించి ఏదైనా కీలకమైన నిర్ణయం కానీ, లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవడం కానీ, లేదా పని మీద వెళ్ళడం కానీ చేసేటప్పుడు ఈ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే ప్రతికూలతకు బదులు అనుకూలతను పొందే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.